గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కీరా క్యారెట్ జ్యూస్ చేయబోతున్నాం. నేను ఎప్పుడు చేయలేదు, కానీ ఈసారి ట్రై చేద్దాం. ఎలాగొస్తుందో మనకి తెలీదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు నేను వీడియోలో చూపిస్తాను. అందరికన్నా ముందు మన ఈ కీరాని మనం, నాకు తెలియదు కదా, నేను ఉప్పేసి తినేద్దాం అనుకున్నాను. తర్వాత తినబుద్ధి కాకపోతే జ్యూస్ చేసేస్తున్నాను. ఈ కీరాని మనం ముందు సాల్ట్లో పెట్టాం కదా, ఇప్పుడు నార్మల్ వాటర్లో కడిగేద్దాం. ఇలాగ మనం నీటిలో వేసుకుంటే కిందకి పోతుంది. దాని తర్వాత క్యారెట్ ఉంది కదా, క్యారెట్ కూడా మనం ఒకసారి కడిగేసి తీసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రెండు తీసుకున్నాం కదా, కావాల్సిన పదార్థాలు తెచ్చుకుందాం. ఫ్రిడ్జ్లో ఉంటున్నాయి. ఒక 3 ఖర్జూరం తీసుకుందాం. ఇలాగ ఖర్జూరం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకుంటే తర్వాత షుగర్ తీసుకుందాం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన పదార్థం హనీ. ఇది లేకపోతే మన టేస్ట్ రాదు. తర్వాత షుగర్ 2 క్యాలిక్యులేట్ చేసి వేసుకుంటే మంచిది, ఎందుకంటే స్వీట్ ఎక్కువైపోయినా తాగలేం, మళ్ళీ పారేయాల్సి వస్తుంది. మనం ఈ మిక్సీ తర్వాత ఈ సైజ్ జార్ తీసుకుంటే సరిపోతుంది. ఈ కీరా ఈ 2 మన జార్లో వేసుకుందాం. ఇది మనం మిక్సీ కలుపుకుంటే కొద్దిసేపు మీరు అనుకుంటారేమో ముద్దకు తాగేస్తామని, కాకపోతే మనం తాగలేం, అందుకే వాటర్ వేసుకోవాలి. మనం ఖర్జూరం వేస్తాం, తర్వాత హనీ కూడా వేస్తాం. ఇప్పుడు షుగర్ చూద్దాం తర్వాత, మిక్సీ కొట్టిన తర్వాత టేస్ట్ చూద్దాం. చిన్నది ఏదో తక్కువ, ఒక పని చేద్దాం, షుగర్ వేసేస్తాం. ఫ్రెండ్స్, మీకు ఏం తక్కువ అనిపించినా షుగర్ వేసిండి, ఆటోమేటిక్గా అదే టేస్ట్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మధ్యలో కరెంట్ పోయింది, ఏం చేయగలి చెప్పండి. ఇంకొద్దిసేపట్లో మళ్ళీ కలుద్దాం కరెంట్ వస్తే. మనకి కరెంట్ వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా ఏం చేసుకోవాలంటే, మన జ్యూస్ ఎంత టేస్టీగా దిగిందో ముందు అది చూసుకున్నాం. ఇది నేను చేస్తుంటే మా మమ్మీ నా జ్యూస్ చూసే ప్రభావంతో పప్పాయి కట్ చేసి ఇచ్చేసింది, పప్పాయి జ్యూస్ చేయమనేసి. ఇది కూడా చేసేద్దాం తర్వాత. నేను కీరా జ్యూస్ చేస్తే క్యారెట్ జ్యూస్ వచ్చింది, పర్వాలేదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది తీసుకొని ఒక మంచి గ్లాస్లో తీసుకుందాం. తాగడానికి బాగోపోయినా చూడడానికైనా బాగుంటుంది కదా, కొత్త గ్లాస్ తీసుకుందాం. ఓకే, మీరు కావాలంటే దీంతో స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోవచ్చు, ఇలాగైనా తాగొచ్చు. ఫస్ట్ మా మదర్కి టేస్ట్ చేపిద్దాం. మా మమ్మీ తాగని అంటారు, కాకపోతే తాగిద్దాం, ఎలాగుందో చూద్దాం. ఎలాగైతే మనం ఈరోజు కీరా క్యారెట్ జ్యూస్ కలిపి చేసేసాం. నెక్స్ట్ టైం ఏం చేద్దాం మళ్ళీ ఆలోచించి మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అప్పుడు మనం మళ్ళీ చేద్దాం, సరేనా? నేను దగ్గర ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తాగుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Until bye.